హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం హౌ టు స్టాప్ హెయిర్ లాస్, అసలు హెయిర్ లాస్ మనకు ఎందుకు అవుతుంది, 20-25 ఏజ్లోనే ఈ జనరేషన్ కుర్రాళ్ళకి ఎందుకు హెయిర్ లాస్ అనేది అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని వెనుక ఉన్న బిహైండ్ సైన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే స్ట్రెస్. సో ముఖ్యంగా ఈ రోజులలో ఈ యంగర్ జనరేషన్కి జాబ్ స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ స్ట్రెస్ కానీ ఇలా చాలా వరకు స్ట్రెస్ అనేది ఎక్కువైతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు హెయిర్ లాస్ అనేది తొందరగా అవుతుంది. కాబట్టి మీరు స్ట్రెస్ అనేది తక్కువగా తీసుకోండి. హెయిర్ లాస్కు ముఖ్యంగా చెప్పాలంటే స్ట్రెస్సే కారణం అవుతుంది. కాబట్టి మీరు యంగర్ జనరేషన్ స్ట్రెస్ను తక్కువ తీసుకోవడానికి ప్రయత్నించండి. సో స్ట్రెస్ వల్ల మీకు హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక రెండో వాటర్ చేంజ్. సో మనం చదువుకోవడానికి మనం వేరే సిటీస్కి వెళ్తూ ఉంటాం. సో సిటీస్ చేంజ్ అయ్యేటప్పుడు అక్కడ వాటర్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి మనకు హెయిర్ లాస్ అయ్యే ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ వాటర్ చేంజ్ వల్ల కూడా మీకు హెయిర్ లాస్ రావచ్చు. ఇక మూడోది వచ్చేసి డైట్ ప్లాన్. సో మనకు ముఖ్యంగా చెప్పాలంటే చాలామందికి డైట్ ప్లాన్ అనేది ఉండదు. ఏది పడితే అది తింటూ ఉంటారు. ముఖ్యంగా షుగర్స్. ఈ షుగర్స్లో ముఖ్యంగా టీ, కాఫీ, సాఫ్ట్ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అందులో కెఫెన్ ఎక్కువగా వస్తుంది. సో ఈ కెఫెన్ వల్ల మీకు హెయిర్ లాస్ అనేది చాలా వరకు అవుతుంది. షుగర్స్ని ముఖ్యంగా మీరు కట్ చేయండి. అలాగే ఫుడ్ విషయానికి వచ్చేస్తే జంక్ ఫుడ్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, చైనీస్ ఫుడ్స్ కానీ ఎక్కువ తినడం వల్ల కూడా మీకు హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఫుడ్ని జంక్ ఫుడ్కి చాలా వరకు అవాయిడ్ని చేయండి. అలాగే ఎలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయాలంటే ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నించండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫిష్ కానీ, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్, చికెన్, ఎగ్స్, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఏది పడితే ఆ ఫుడ్ని అసలు తినకండి. సో ఇక ఫుడ్ కూడా మీకు మీ హెయిర్ లాస్కి కారణం అవుతుంది, మేజర్ రోల్. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి చీప్ హెయిర్ ప్రొడక్ట్స్. సో మనకు మార్కెట్లో అడ్డమైన ప్రోడక్ట్లు దొరుకుతూ ఉంటాయి. హెయిర్కి ఇది పెడితే ఇలా అవుతుంది, ఇది పెడితే హెయిర్ గ్రోత్ తొందరగా అవుతుంది అనేది చాలా వరకు మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. అవేమి నమ్మకండి. జెల్స్ చాలామంది తెలుసు తెలియక జెల్ కూడా పెడుతూ ఉంటారు. ఈ జెల్ పెడితే 24 అవర్స్ మీ హెయిర్ అనేది స్టిఫ్గా ఉంటుందని చాలామంది చెప్తుంటారు. వీటిని వినియోగాన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయండి. ఎందుకంటే వీటి వల్ల మీకు హెయిర్ స్పిన్నింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి అడ్డమైన ప్రోడక్ట్‌కి దూరంగా ఉండి ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ స్లీప్. సో మీకు స్లీప్ అనేది సరిగ్గా లేకపోతే మీకు హెయిర్ లాస్ 100% అవుతుంది. కాబట్టి మినిమమ్ 8 అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా మీకు మీ టైంలో ఉండాలి. సో కాబట్టి మీరు రోజువారీ లైఫ్‌లో ఖచ్చితంగా 8 అవర్స్ స్లీప్ అనేది డీప్ స్లీప్ అనేది ఉండాలి. అలా ఉంటేనే మీకు హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 8 అవర్స్ స్లీప్ అనేది ఉండాలి. సో స్లీప్‌కి, హెయిర్‌కి చాలా దగ్గర సంబంధం ఉంది. సో మీరు హెయిర్ ఫాల్ అవుతుందంటే ముఖ్యంగా చెప్పాలంటే స్లీప్ కూడా సరిగ్గా లేకపోవడం. కాబట్టి మీరు స్లీప్‌ను కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి.